వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్, బాగున్నాను. సార్, టాటా కంపెనీ వాళ్ళు టాటా ఇన్నోవేటివ్ ఫండ్ అని ఒక కొత్త ఫండ్ ని లాంచ్ చేశారు కదా. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాఫిట్స్ మనం చూడొచ్చు అంటారు? ఫస్ట్ థింగ్, ఇది టాటా మ్యూచువల్ ఫండ్ కంపెనీ. టాటా ఇన్నోవేషన్ ఫండ్ అని ఇప్పుడు కరెంట్లీ ఎన్ఎఫ్ఓలో ఉందన్నమాట. ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. సో మ్యూచువల్ ఫండ్స్కి ఎన్ఎఫ్ఓ ఉంటుంది, స్టాక్స్ కొత్తగా వచ్చినప్పుడు ఐపీఓ ఉంటుంది. సో ఈ ఇన్నోవేషన్ ఫండ్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ మన ఇన్నోవేషన్ థీమ్తో, అంటే ఏ కంపెనీస్ అయితే కొంచెం ఇన్నోవేషన్ ఇన్ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఇన్నోవేషన్ ఇన్ సర్వీసెస్లో అయి ఉండొచ్చు, ఆర్ ఇన్ బిజినెస్ మోడల్లో, అట్లాంటి కంపెనీస్ ఐడెంటిఫై చేసి అందులోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. రీజన్ అంటే ఎందుకు ఇన్నోవేషన్ ఫండ్ అనేది ఇంపార్టెంట్. సో ఏంటంటే జనరల్గా కంపెనీస్ ఒక ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటారు, ఎగ్జిస్టింగ్ వర్క్ అయిన సర్వీసెస్లోనే ఉంటారు, ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్లోనే కంటిన్యూ అవుతా ఉంటారు. అలా కాకుండా కొన్ని కంపెనీస్ ఏంటంటే రిస్క్ తీసుకొని ఇన్నోవేషన్తో, లెట్సే కొత్త, లైక్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ కార్స్ నుంచి ఇప్పుడు ఈవీ కార్స్ వచ్చాయి, దట్స్ ఇన్నోవేషన్. అట్లాగే మనము సోలార్కి, రెగ్యులర్ థర్మల్ పవర్ నుంచి సోలార్కి ఒక ఇన్నోవేషన్. సో ఇలాంటి ఇన్నోవేషన్ తీసుకోవడం అనేది రిస్క్తో కూడుకున్న పని. బికాజ్ మీరు ఇన్నోవేషన్ కమ్స్ విత్ రీసెర్చ్ చేయాలి, అది వర్క్ అవుతో లేదో తెలియదు, ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందో తెలియదు, ఏ ప్రైజింగ్లో అమ్మాలో తెలియదు. అలాంటప్పుడు రిస్క్తో కూడుకున్న పని అనమాట. కంపెనీస్ యూజువల్లీ నడిపించాలని చూస్తారు కానీ కొత్తగా ధైర్యం చేయరనమాట. కాకపోతే అలా ధైర్యం చేస్తే ఆ ప్రోడక్ట్స్ వర్క్ అయ్యాయి అనుకోండి, సేల్స్ కూడా అలాగే పెరుగుతాయి, కంపెనీ ప్రోడక్ట్స్ కూడా మంచి మార్కెట్లో షేర్ పెరుగుతుంది, అండ్ సేమ్ టైం ఇవి బాగా పర్ఫామ్ చేశాయంటే స్టాక్స్ కూడా అలాగే పెరుగుతాయి. సో అట్లాంటి కంపెనీస్ కూడా మనకి మార్కెట్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే ఏమంటారు కొత్త కంపెనీస్లో, కొత్త సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో బట్ వాళ్ళకి టైం సరిపోదు, అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఫండ్ ద్వారా యూ కెన్ అంటే ఇన్వెస్ట్ ఇన్ సచ్ ఫండ్స్ అనమాట. సో నార్మల్గా లేకపోతే మనకి కొత్త ఈవీ కంపెనీసే అనుకోండి, లేకపోతే కొత్త ఫైనాన్స్లో ఫిన్టెక్ కంపెనీస్ వచ్చాయి, లాట్ ఆఫ్ ఏఐ కంపెనీస్ వచ్చాయి టెక్లో. సో ఆ ఏఐని ఫైనాన్స్లో వాడుతున్న కంపెనీస్ వచ్చాయి. యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్ మనకి అట్లాంటి కంపెనీ ఐడెంటిఫై చేయడం కష్టం. వెరాజ్ ఈ ఇన్నోవేషన్ ఫండ్ వచ్చేసి అట్లాంటి ఇన్నోవేషన్స్ ప్రోడక్ట్స్లో కానీ, సర్వీసెస్లో కానీ, బిజినెస్ మోడల్స్లో ఎవరైతే కొత్తగా ఎక్స్పాండ్ చేస్తున్నారో, కొత్తగా ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేస్తున్నారో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో యూజువల్లీ ఏంటంటే ఈ ఇన్నోవేషన్ కూడా వీళ్ళు అకార్డింగ్ టు దిస్ ఫండ్ ఏంటంటే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఇన్నోవేషన్స్ ఎప్పుడైనా సరే. ఒకటి ఇంక్రిమెంటల్, లెట్సే ఒక ప్రోడక్ట్ 20 ఎగ్జాంపుల్ కార్ అనుకుందాం, ఇంతకుముందు 20 km/L మైలేజ్ ఇస్తూ ఉంది, కొంచెం ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్, కొంచెం చేంజెస్ చేసి 20 నుంచి 25 చేయడం, దట్స్ ఎన్ ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్. వెరాజ్ ఇంకొకటి ఏంటంటే అపోజిట్స్ టు దట్ ఏంటంటే బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ అంటాం. సో సంథింగ్ టోటలీ డిఫరెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎందుకు పెట్రోల్తో ఎందుకు నడవాలి, ఈవీ మీద నడవాలి, బ్యాటరీలో. సో అందుకే అది టోటలీ ఇంక్రిమెంటల్ కాకుండా బ్రేక్ త్రూ ఇన్నోవేషన్. సేమ్ విత్ ఫార్మాలో సేమ్ మాలిక్యూల్ని కొంచెం ఇంకా, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ డ్రగ్ ఉంది, దాన్ని ఇంకా కొంచెం ఎఫికసీ పెంచడానికి కొంచెం చిన్న రీసెర్చ్ చేసి అదే డ్రగ్ బట్ కొంచెం ఎఫికసీ పెంచడం, దట్ ఈస్ ఇంక్రిమెంటల్, కొంచెం గ్రోత్. చేంజెస్ ఏమైతే ఉంటాయో జస్ట్ ఇంక్రిమెంటల్. అలా కాకుండా ఆ క్యాన్సర్ డ్రగ్ ని వేరే మెథడ్ లో ఇన్నోవేటివ్ గా డెలివర్ చేయడం, అంటే ఒక పార్ట్కే కాకుండా బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి డెలివరీ మెకానిజం అయి అనుకోండి, ఆర్ కొత్త డ్రగ్స్ ని కొత్తగా రిస్క్ తీసుకొని అదే క్యాన్సర్ కి వేరే మంచి డ్రగ్ తీసుకురావడం. సో దట్ ఈస్ అ బ్రేక్ త్రూ ఇన్నోవేషన్. సో ఎప్పుడైనా సరే బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ టేక్స్ టైం, టక్కున అనుకోగానే అయిపోదు. ఇంక్రిమెంటల్ ఇన్నోవేషన్ ఈజ్ ఈజియర్ అండ్ రిజల్ట్స్ కూడా ఫాస్ట్ వస్తాయి, బట్ కొంచెమే గ్రోత్ ఉంటుంది. అంటే ఇట్స్ ఓన్లీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనమాట, మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం. అలా కాకుండా టోటల్లీ రీఇన్వెంట్ చేసుకోవడం అనేది బ్రేక్ త్రూ. సో ఈ ఇన్నోవేషన్ ఫండ్ వచ్చేసి బ్రేక్ త్రూ ఇన్నోవేషన్కి ప్రయారిటీ ఇస్తూనే ఎవరైతే ఈవెన్ ఇంక్రిమెంటల్ దాన్ని కూడా చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఇన్నోవేషన్ చేసే కంపెనీలను ఐడెంటిఫై చేయడం. సో ఇట్స్ అ గుడ్ మెథడ్. ఇట్ విల్ బి ఏమంటారు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇది మల్టీ క్యాప్ టైప్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్, ఏ కంపెనీస్ అయితే ఇన్నోవేటివ్ మోడల్స్ తో వర్క్ అవుతున్నాయి అందులోనే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇన్వెస్టర్స్ ఎవరికైతే నేను కొత్త రకాల కంపెనీస్లో, డిఫెన్స్ టెక్నాలజీలో కానీ, రాకెట్ టెక్నాలజీలో కానీ, ఎటువంటి కంపెనీస్లో కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఈ ఫండ్ ఈజ్ ఏ ఐడియల్, వాళ్ళకి ఐడియల్ అనమాట. సో బికాజ్ నేను చెప్పిన దాని ప్రకారం బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ టేక్స్ టైం. సో ఇట్లాంటి కంపెనీస్లో కూడా
పెట్టగానే ఇన్వెస్ట్ చేయగానే ఈ ఫండ్ పర్ఫామ్ చేస్తుంది అనేది మైట్ బి కొంచెం డిఫికల్ట్ బికాజ్ ఇట్ టేక్స్ టైం. సో దిస్ ఈస్ నాట్ ఫర్ సంబడి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కన్నా మీడియం టు లాంగ్ టర్మ్ మేబీ 2 to 4 years ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి చేస్తే బెటర్. ఎస్ ఐ వాంట్ టు వెయిట్ అనుకుంటే దిస్ ఈస్ గుడ్ అనమాట. ఓకే. బికాజ్ ఇట్స్ ఇన్నోవేటివ్ అంటే థీమే అది వాళ్ళది. అండ్ ఎవరైతే మితాలిషా అండ్ ఇంకొక ఎవరైతే ఇద్దరు ఫండ్ మేనేజర్స్ ఉన్నారో వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్స్. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ఈక్విటీస్లో కానీ డొమెస్టిక్ దాంట్లో కూడా ఇద్దరు కాంబినేషన్ గుడ్ కపిల్ ఈజ్ ఇంటర్నేషనల్. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫండ్ బట్ ఇట్ ఈస్ ఫర్ ఐడియలీ ఫర్ బిట్ మీడియం టు లాంగ్ టర్మ్. అండ్ టాటా మ్యూచువల్ ఫండ్స్ అని బాగా పర్ఫామ్ చేసిన ఇది కూడా బికాజ్ సేమ్ ఫండ్ మేనేజర్స్ ఇది కూడా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫండ్ ఈజ్ న్యూ బట్ ఫండ్ మేనేజర్స్ ఆర్ ఓల్డ్. yes. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అనమాట ఆ ఆస్పెక్ట్ లో. సో దిస్ ఇస్ వాట్ లైక్ అంటే న్యూ ఫండ్స్ ఏమైనా స్టార్ట్ అయినప్పుడు ఆలోచిస్తారు పెట్టాలా వద్దా అనేది, కానీ ఇక్కడ టాటా కంపెనీ వాళ్ళది కాబట్టి ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఎస్, సో దే క్యాన్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. టాటా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఫండ్ వేరే ఫండ్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అండ్ సేమ్ ఫండ్ మేనేజర్స్ కూడా ఇంతకుముందు మేనేజ్ చేస్తూ ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు వేరే ఫండ్స్ కూడా మేనేజ్ చేస్తున్నారు. సో అక్కడ కూడా బాగా పర్ఫార్మెన్స్ బాగుంది. యూజువల్లీ ఏంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఐదర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ చూస్తాము, ఈ కేసులో టాటా మ్యూచువల్ ఫండ్. సెకండ్ ఫండ్ మేనేజర్ ఎవరు చూస్తాము, వాళ్ళ హిస్టరీ ఎలా పర్ఫామ్ చేశారు, హౌ వాళ్ళు మేనేజ్ చేసిన ఫండ్స్ మార్కెట్స్ అప్స్లో మళ్ళీ డౌన్స్లో కూడా ఎలా పర్ఫామ్ చేసింది, హౌ దే హ్యాండిల్డ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్ ఎప్పుడైనా సరే ఒకరు ఎక్స్పీరియన్స్డ్ ఉండి ఒకరు తక్కువ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కలిపి చేస్తారనమాట. సో ఈ కేసులో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫండ్ థీమ్ కూడా కొత్తగా ఉంది. సో సంబడి హూ వాంట్స్ కొంచెం ఇన్నోవేషన్ న్యూ ఏజ్ టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏంటంటే ఇన్వెస్ట్ త్రూ దిస్ ఫండ్ అనమాట. అండ్ దట్ కొత్తగా పెట్టారు కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వై బికాజ్ ఇక్కడ మనం కొత్తగా పెట్టినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్స్ అయితే చూపియాలి. అక్కడ అదొక పాయింట్ లాజిక్ మీద కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే బట్ ఇట్స్ అంటే కొద్దిమంది అలా బిలీవ్ చేస్తారు. కొద్దిమంది ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్ ఆల్రెడీ ఒక ఫండ్ కి హిస్టరీ ఉందనుకోండి, ఆ హిస్టరీ చూసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం లేట్లీ ఏం చూస్తున్నామంటే చాలా మందికి కొత్త అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఇన్వెస్టర్స్ ఎక్కువైపోయారు. సో అలాంటి వాళ్ళకి ఎన్ఎఫ్ఓస్ మంచివి. ఆ ఎన్ఎఫ్ఓస్ లో కూడా ఇది ఇన్నోవేషన్ బేస్డ్ ఫండ్ కాబట్టి దిస్ ఈస్ గుడ్. సో యూ కెన్ అంటే ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే తప్ప వెరీ షార్ట్ టర్మ్ నాకు ఒక 6 months 1 year లో అంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఇందులో ఇన్వెస్ట్ చేయడం కన్నా మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం 2 to 4 years 5 years అనుకుంటే ఇది గుడ్ ఐడియల్ ఫండ్. ఎనీ మల్టీ క్యాప్ ఫండ్, ఇట్ కెన్ జనరేట్ గుడ్ రిటర్న్స్ అండ్ ఆల్సో ఇన్నోవేషన్ థీమ్ ఉంది కాబట్టి 1 or 2 వీళ్ళు తీసుకునే గుడ్ డిసిషన్స్ ఉన్నాయనుకోండి, రిటర్న్స్ కెన్ బి మచ్ బెటర్ అనమాట. ఓకే.